పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కాబోతుంది. ట్రైలర్ను ఈ గురువారం విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం ముందుగా ఆ ట్రైలర్ను పవన్ కళ్యాణ్ చూపించారు. పవన్తో పాటు ఈ ట్రైలర్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చూడటం విశేషం. ఓ మినీ థియేటర్స్లో చూసిన పవన్ చాలా ఎగ్జైట్ అయినట్టుగా ఆ వీడియో కనిపిస్తుంది. ఏమాత్రం మార్పులు చేర్పులు చెప్పకుండా ఓకే చేసేశాడట. అటు త్రివిక్రమ్ సైతం ట్రైలర్ కట్ చేసి ఇంప్రెస్ అయ్యాడంటున్నారు. 16వ శతాబ్దానికి చెందిన కథగా వస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. బాబీ డియోల్ ఆ కాలంలో ఔరంగజేబ్గా నటించాడు. పవన్కు జోడీగా నిధి అగర్వాల్ నటించింది. ఇతర పాత్రల్లో నోరా ఫతేహి, సచిన్ కేద్కర్, విక్రమ్జిత్ వెర్క్, శిశు సేన్గుప్తా, పూజా పొన్నాడా కనిపించబోతున్నారు. అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు మిగతా ఆడియన్స్లో కూడా క్రియేట్ అవుతాయో లేదో అనేది ఈ ట్రైలర్ వస్తే కానీ తెలియదు. మొత్తంగా పవన్ కూడా ఈ మూవీపై చాలా సంతృప్తిగా ఉన్నాడని సమాచారం. ఈ చిత్రం ట్రైలర్ను జూలై 3న ఉదయం 11:10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా పవన్ కళ్యాణ్ ఈ ట్రైలర్ను చూసి ఎంజాయ్ చేసినట్లు చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. పవన్తో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ ట్రైలర్ను వీక్షించారు. ట్రైలర్ను వీక్షించిన అనంతరం దర్శకుడు జ్యోతికృష్ణకు పవన్ అభినందించారు. ఈ చిత్రంలోని కొంత భాగాన్ని క్రిష్ తెరకెక్కించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాబీ డియోల్, అనుపమ్ కె సత్యరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2 భాగాలుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్మార్ట్ వర్సెస్ స్పిరిట్ పేరుతో జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.